హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. మనం సిక్స్త్ క్లాస్ సిరీస్లో భాగంగా మనం మొదటి సెమిస్టర్లో ఉన్న మొదటి పాఠం ఏదైతే ఉందో ఆహారంలోని అంశాలు దాన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు తర్వాత రెండు పాఠాలు ఏవైతే ఉన్నాయో అది పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట, అదేవిధంగా సపరేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. అంటే మిశ్రమాల నుండి పదార్థాలను వేరు చేయటం. ఈ రెండు కూడా ఒకే కోవకి చెందినటువంటి పాఠాలు, ఒకే విధంగా ఉంటాయి. కాకపోతే ఆ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ వర్గీకరించే మెథడ్స్, అదేవిధంగా సపరేట్ చేసే మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో కొంచెం డిఫరెన్సెస్ వస్తాయి. సో వాటిని ఏదో చూద్దాము. మొదటి పాఠం ఏదైతే ఉందో మనకి పదార్థాలను పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట. అదేవిధంగా రెండవది పదార్థాలను మిశ్రమాల నుండి వేరు చేయుట. పదార్థాలను మిశ్రమాల నుండి వేరు చేయుట. ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు పదార్థము అదే ఆ పదానికి, అదేవిధంగా వస్తువు అనే పదానికి, అదేవిధంగా సబ్స్టెన్స్ అనే పదానికి, అంటే ద్రవ్యము, వీటికి మధ్య ఉన్న డిఫరెన్సెస్ని మనం ముందు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ద్రవ్యము ద్రవానికి తేడా ఉంది. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే సబ్స్టెన్స్, ఆ తర్వాత మెటీరియల్, ఆ తర్వాత ఆబ్జెక్ట్, ఈ మూడు ఉంటాయి. సబ్స్టెన్స్ అంటే మనకి తెలుగులో ద్రవ్యము అంటాము, ద్రవ్యము. అదేవిధంగా మెటీరియల్ అంటే మనము పదార్థము అంటాము, పదార్థము. ఆబ్జెక్ట్ అంటే మనకు తెలిసిందే వస్తువు అంటాము, వస్తువు. మరి ఈ మూడిటికి తేడా ఏంటి అంటే, సబ్స్టెన్స్ విషయానికి వస్తే ద్రవ్యము. సో ఇవి న్యాచురల్గా దొరుకుతాయి మనకి ఎలిమెంట్స్ నుంచి, అంటే మూలకాల నుంచి. అంటే మనకి ఏవైతే ఉన్నాయో హైడ్రోజన్ కానివచ్చు, కార్బన్ కానివచ్చు, అదేవిధంగా ఆక్సిజన్ కానీ, నైట్రోజన్ కానీ, వీటి నుంచి ఫామ్ అయినవి మనకి సబ్స్టెన్స్ అంటాం. ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి ఐరన్, ఐరన్ అంటే ఇనుము, ఎఫ్ఈ అనే మూలకంతో, ఫెర్రస్ అనే మూలకంతో మనకి దొరుకుతుంది. అదేవిధంగా గ్లూకోజ్, C6H12O6, ఇవి కూడా మూలకాల నుంచి మనకి ఫామ్ అయినటువంటివే. ఈ విధంగా ఉన్న ఒక ప్యూర్ సబ్స్టెన్స్ని, ఐరన్ మొత్తము కూడా ప్యూరే, దాంట్లో వేరే ఏ మూలకం కూడా కలిసి లేదు. ఇక్కడ వచ్చేసరికి మూలకాలన్నీ కలిసి ఒక మిశ్రమంగా ఉండి గ్లూకోజ్ అనే ఒక పదార్థాన్ని ఏర్పడింది, గ్లూకోజ్ అనే ఒక ద్రవ్యం ఏర్పడింది. ఆ ద్రవ్యం మొత్తం కూడా గ్లూకోజ్ అనేది ఉంటుంది, కానీ వేరేది ఏది ఉండదు. ఈ విధంగా ఉన్న ఒక ప్యూర్ ఫామ్ని మనము ద్రవ్యము అంటాము. మరి ఇలా ఉన్న ద్రవ్యాలు రెండు లేదా మూడు లేదా అంతకన్నా ఎక్కువ ఒకదాంతో ఒకటి కలిసి కలవటం వల్ల ఏర్పడే దాన్ని ఏమంటారంటే పదార్థము లేదా మెటీరియల్ అంటాం. ఎగ్జాంపుల్గా తీసుకుందాము, స్టీల్. స్టీల్ అనేది ఒక మెటీరియల్గా చెప్తాం మనము, ద్రవ్యముగా చెప్పము. ఎందుకంటే ఐరన్ అనేది మనకి ద్రవ్యమైనప్పుడు ఆ ఐరన్కి మనము కార్బను, క్రోమియము, మ్యాంగనీసు, నికిల్ ఇలాంటి ద్రవ్యాలు చాలా, ఇలాంటి ఎలిమెంట్స్ చాలా కలపటం వల్ల వచ్చేది, వాటి మిశ్రమం వల్ల వచ్చేది మనకి స్టీల్. కాబట్టి స్టీల్ని మనం మెటీరియల్గా చెప్పుకుంటాం, పదార్థంగా చెప్పుకుంటాం స్టీల్. మరి ఈ స్టీల్తో మనం ఏదైతే తయారు చేసుకుంటామో మన అవసరాలను బట్టి, మన అవసరము ఇప్పుడు ఏదైనా ఒక కూరగాయని మనము వంట కోసం తరగటానికి కావాలనుకున్నప్పుడు ఈ స్టీల్ని మనము చాకుగా లేదా కత్తిగా మనం దాన్ని మలుచుకుంటాము. సో అలా మలుచుకున్న తర్వాత ఏదైతే వస్తుందో దాన్ని ఆబ్జెక్ట్ అంటాము. సో ఇక్కడ నైఫ్ అనేది ఏదైతే ఉందో స్టీల్ నుంచి తయారు చేసింది, దాన్ని మనము ఆబ్జెక్ట్ లేదా వస్తువు అనటం జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్లూకోజ్ నుంచి మనకి సెల్యులోజ్ అనే పదార్థం ఏర్పడుతుంది మొక్కల్లో. అది మనము జీర్ణించుకోలేము, అది చాలా కఠినంగా ఉంటుందని ఇంతకుముందు క్లాసెస్లో మనం చెప్పుకున్నాం. ఈ సెల్యులోజ్ ఏదైతే ఉందో ఈ మొక్కలలో చెక్కను, కలపను ఏర్పరచడానికి ఉపయోగపడే పదార్థం. మరి ఈ పదార్థాన్ని మనం మన అవసరాలకు అనుగుణంగా ఎలా వాడుకుంటున్నాము, వస్తువులను తయారు చేసుకుంటున్నామంటే, మనం చెక్కతో కుర్చీలని తయారు చేసుకుంటున్నాం, టేబుల్స్ తయారు చేసుకుంటున్నాము, కర్రలు తయారు చేసుకుంటున్నాము. ఈ విధంగా మన అవసరాలను బట్టి పదార్థాల నుంచి మనము వస్తువులను తయారు చేసుకుంటాం.
అదేవిధంగా ఇక్కడ సెల్యులోజ్ ఏదైతే ఉందో కలప, ఈ కలప నుంచి మనం ఏం తయారు చేసుకుంటున్నామంటే చెక్క కుర్చీలు తయారు చేసుకుంటున్నాము. చెక్క కుర్చీలు, అదేవిధంగా బల్లలు. సో ఇది బ్రీఫ్గా మనకి ద్రవ్యానికి, పదార్థానికి, వస్తువుకి ఉన్న తేడా. అంటే సబ్స్టెన్స్కి, మెటీరియల్కి, అదేవిధంగా ఆబ్జెక్ట్కి ఉన్న తేడా. ఒకటేమో ఎలిమెంట్స్ నుంచి ప్యూర్గా ఫామ్ అయింది. మెటీరియల్ అనేసరికి ఈ ద్రవ్యాల కలయిక వలన, వాటి మిశ్రమాల వలన ఏర్పడేది మనకి మెటీరియల్. ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి మనం డైరెక్ట్గా అయినా వస్తువు తయారు చేసుకోవచ్చు, లేదా 2-3 పదార్థాలని కలిపి అయినా ఒక వస్తువు తయారు చేసుకోవచ్చు. సో ఇది బేసిక్గా మనకి వీటి మధ్య ఉన్న డిఫరెన్స్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మనకి మొదటి టాపిక్ ఏదైతే ఉందో పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట. అంటే ఈ మెటీరియల్స్ని మనం సమూహాలుగా వర్గీకరించాలి, అంటే సెగ్రిగేట్ చేయాలి. అసలు సెగ్రిగేట్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది ముందు తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఈ ఎర్రచందనం గురించి మనం బాగా వింటూ ఉంటాం. ఎర్రచందనానికి ఎందుకంత గిరాకీ ఉంది అంటే దాని యొక్క స్వభావం, దాని యొక్క ధర్మాలు ఏంటివి అంటే అది ఇచ్చే వాసన కానివ్వచ్చు, దాన్ని మనం తాకితే వచ్చే శబ్దం కానివ్వచ్చు, ఇవి చాలా అత్యుత్తమ క్వాలిటీతో ఉంటాయి. అందుకే ఆ కలపకు అంత గిరాకీ, ఎర్రచందనం అనే కలపకు. అదేవిధంగా ఇంకా రకరకాల పదార్థాలు ఒక నిర్దిష్టమైన స్వభావాలను కలిగి ఉంటాయి. ఆ స్వభావాల వల్ల దాని యొక్క గిరాకీ పెరుగుతుంటుంది. ఈ గిరాకీ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మన అవసరాన్ని నుంచి వస్తుంది. అది ఇప్పుడు నేను ఒక మంచి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ని తయారు చేయాలి అనుకుంటున్నానంటే నాకు కావాల్సిన కలప ఎలా ఉండాలి అంటే అది మంచి చక్కటి ధ్వనిని ప్రొడ్యూస్ చేసే విధంగా ఉండాలి. అదేవిధంగా దాని మన్నిక ఎక్కువ కాలం వచ్చే విధంగా ఉండాలి. సో ఈ ధ్వని కానివ్వచ్చు, అదేవిధంగా గట్టిదనం కానివ్వచ్చు, లేకపోతే ఈ మన్నిక అనేది కానివ్వచ్చు, ఇవన్నీ కూడా ఆ పదార్థం యొక్క స్వభావాలు. కాబట్టి ఈ పదార్థాల యొక్క స్వభావాలను ఆధారంగా చేసుకొని మనం పదార్థాలని సమూహాలుగా వర్గీకరించడం జరుగుతుంది. అంటే అక్కడ మనకి ఒక 20-30 పదార్థాలు ఉన్నాయనుకుందాం. వాటిల్లో గట్టి పదార్థాలు ఏవి అని వాటిని మనము సపరేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మెత్తటి పదార్థాలు ఏవి, వాటిని ఒక సమూహంగా వర్గీకరించడం జరుగుతుంది. ఏ విధంగా అయితే మనలో జెండర్ అనేది ఉందో, మేల్ ఫీమేల్ అని, ఇందుకు మన కన్వీనియన్స్ కోసం, అదేవిధంగా పదార్థాలలో వాటి స్వభావాలను బట్టి, అవి బిహేవ్ చేసే బిహేవియర్ని బట్టి, వాతావరణంతో అది ఇంటరాక్ట్ అయ్యే నేచర్ని బట్టి దాన్ని మనం సెగ్రిగేట్ చేసుకుంటాం. కానీ ఈ సెగ్రిగేట్కి అంటే సమూహాలుగా వర్గీకరించడానికి కూడా మనకి ఆ ధర్మాలు కొన్ని ఉన్నాయి. ఏంటి అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ ఒకటి, అదేవిధంగా రెండవది కెమికల్ ప్రాపర్టీస్. అంటే భౌతిక ధర్మాలు, అదేవిధంగా రసాయన ధర్మాలు. భౌతిక ధర్మాలు అంటే మనకి కంటికి కనపడేవి, మనము ఫీల్ అయ్యేవి, మనం తాకగలిగేవి మన సెన్సెస్తో. ఏంటి అంటే దాని రంగు కానివ్వండి, దాని షేపు, దాని ఆకారము, దాని ఆకృతి ఎంతవరకు ఉంది, ఇవన్నీ కూడా భౌతిక ధర్మాల కిందకి వస్తాయి. వీటితో పాటు అది ఏ విధంగా మెరుపుని ఇస్తుంది, కాంతి పడ్డప్పుడు అది రిఫ్లెక్ట్ చేస్తుందా, రిఫ్లెక్ట్ చేయలేకపోతుందా అనేది లస్చర్ అనే స్వభావం, ఇది ఫిజికల్ ప్రాపర్టీ. వీటితో పాటు అది గట్టిగా ఉందా, మెత్తగా ఉందా, ఓవరాల్గా ఆ ఆబ్జెక్ట్ లేదా మెటీరియల్ అనేది గట్టిగా ఉందా, మెత్తగా ఉందా, తర్వాత అది రఫ్గా ఉందా, స్మూత్గా ఉందా, దాని ఉపరితలము, దాని సర్ఫేస్ ఏదైతే ఉందో అది రఫ్గా ఉందా, స్మూత్గా ఉందా అనేది కూడా దాని ఫిజికల్ ప్రాపర్టీ కిందకి వస్తుంది. సో ఈ ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దాం. ఒకటివి భౌతిక ధర్మాలు అంటే మనకి ఇంగ్లీష్లో ఫిజికల్ ప్రాపర్టీస్ అంటాం. ఫిజికల్ ప్రాపర్టీస్ దాంట్లో మొదటిది ఏదైతే ఉందో సైజ్ అండ్ షేప్, అదేవిధంగా కలర్ కూడా మనము ఫిజికల్ ప్రాపర్టీ కింద చెప్పుకోవచ్చు. అంటే ఆ పదార్థము లేకపోతే ఆ వస్తువు ఏ రంగులో ఉంది అనేది కూడా ఫిజికల్ ప్రాపర్టీ కిందకే వస్తుంది. తర్వాత రెండవది అది హార్డ్గా ఉందా, అదేవిధంగా సాఫ్ట్గా ఉందా, సాఫ్ట్నెస్ అండ్ హార్డ్నెస్. అంటే గట్టిదనము, అదేవిధంగా సాఫ్ట్నెస్ అంటే మనకి తెలుగులో మృదుత్వము అంటాము. మృదు స్వభావం కలిగిన పదార్థమా లేకపోతే గట్టిదనము కలిగిన పదార్థమా అని చెప్పడానికి.
తర్వాత మూడవ ధర్మం ఏంటి అంటే ఫిజికల్ ప్రాపర్టీస్లో రఫ్నెస్ అండ్ స్మూత్నెస్. రఫ్నెస్ అండ్ స్మూత్నెస్ అంటే ఆ పదార్థం లేకపోతే ఆ వస్తువు యొక్క ఉపరితలం ఏదైతే ఉందో దాని సర్ఫేస్, అది మనం తాకినప్పుడు గరుగ్గా ఉందా లేకపోతే నునుపుగా ఉందా అనేదాన్ని మనం రఫ్నెస్ అండ్ స్మూత్నెస్ అంటాము. అంటే గరుకుదనము, అదేవిధంగా స్మూత్నెస్ అంటే నునుపుదనం. వీటితో పాటు ఇంకొక ఫిజికల్ ప్రాపర్టీ ఏంటంటే లషర్. లషర్ అంటే ద్యుతి, దాని మెరుపుదల అని మనం మాట్లాడుకున్నాం కదా, అది దాన్ని ఇంగ్లీష్లో లషర్ లేదా ద్యుతి అంటాం. అదేవిధంగా ఐదవది ఇంపార్టెంట్ ఫిజికల్ ప్రాపర్టీ ఏంటి అంటే దాని యొక్క ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ లేదా దాన్ని తెలుగులో పారదర్శకత అంటారు. పారదర్శకత అంటే ఆ వస్తువు లేదా ఆబ్జెక్ట్ గుండా ఎప్పుడైతే మనము కాంతిని ప్రసరింపజేస్తామో లేకపోతే సూర్యకాంతిలో ఉంచినప్పుడు ఆ వస్తువు గుండా కాంతి ప్రసరిస్తుందా లేదా, దాని నీడ పడుతుందా లేదా, ఇలాంటి కాన్సెప్ట్స్ని మనము దీని యొక్క ధర్మం ద్వారా తెలుసుకుంటాం. ఆ ధర్మం ఏంటి అంటే పారదర్శకత. పారదర్శకత ఉంది అంటే ఆ పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటాము. పారదర్శకత లేదు అంటే ఆ పదార్థాలని మనము అపారదర్శక పదార్థాలు, నాన్ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ ఆర్ మెటీరియల్స్ అని అంటాం. సో ఇప్పుడు వీటిలో 1 by 1 చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ద్వారా 6th లెవెల్లో మనకి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. మొట్టమొదటిది సైజు, షేప్, కలర్. సో షేప్ తీసుకుంటే ఒక 20 లేదా 30 వస్తువులు అక్కడ ఉన్నాయి అనుకుందాం, మెటీరియల్స్. వాటి నుంచి ఇప్పుడు మనకి గుండ్రటి వస్తువులు, గుండ్రము అనేది షేప్ కాబట్టి గుండ్రటి వస్తువులు ఐడెంటిఫై చేయాలి. గుండ్రటి వస్తువులు లేదా పదార్థాలు ఐడెంటిఫై చేద్దామని ఆ 20 వస్తువుల్లో నేను ఒక 10 పేపర్ షీట్స్ పెట్టాను, అదేవిధంగా 10 క్రికెట్ బాల్స్ పెట్టాను. ఇప్పుడు గుండ్రటి వస్తువులు ఐడెంటిఫై చేయమంటే చాలా సింపుల్గా మన కంటి చూపుతో అది షేప్ ఎలా ఉందో ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసిన తర్వాత వాటిని సెగ్రిగేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కలర్ని సెగ్రిగేట్ చేస్తాం, అదేవిధంగా సైజును కూడా సెగ్రిగేట్ చేస్తాం, అంటే సమూహాలుగా వర్గీకరిస్తాం. తర్వాత రెండవది ధర్మం హార్డ్నెస్ అండ్ సాఫ్ట్నెస్. ఇది ఎలా తెలుస్తుంది అంటే పదార్థాన్ని పట్టుకొని చూడటం వల్ల, దాని మీద ప్రెజర్, కొంత పీడనాన్ని అప్లై చేయటం వల్ల అది హార్డ్గా ఉందా లేదా సాఫ్ట్గా ఉందా అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఒక పదార్థం తీసుకుందాం, ఒక క్రికెట్ బాల్ తీసుకుందాం లేకపోతే బ్యాట్ తీసుకుందాం, దాని మీద ఎప్పుడైతే నువ్వు ప్రెజర్ అప్లై చేస్తావో, పీడనం అప్లై చేస్తావో, అది దాని షేప్ ఏమన్నా మార్చుకుంటుందా? అది అలానే ఉంటుంది, ఇంటాక్ట్గా ఉంటుంది దాని షేపు. అలా ఉన్నప్పుడు దాన్ని హార్డ్ మెటీరియల్స్ అంటాము. ఆ స్వభావాన్ని హార్డ్నెస్ అంటాము. సో అలాంటి మెటీరియల్స్ని ఏమంటామంటే హార్డ్ మెటీరియల్స్. హార్డ్ మెటీరియల్స్ అంటే గట్టి పదార్థాలు. ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే ఇనుము అంటే మనకి ఐరన్, అదేవిధంగా ఇంకా మెటల్స్ ఏవైనా చెప్పుకోవచ్చు, లోహాలు. ఇది హార్డ్నెస్ అనమాట. ఒకవేళ నువ్వు ఎప్పుడైతే ప్రెజర్ అప్లై చేస్తావో, ఎప్పుడు ఆ సబ్స్టెన్స్ మీద లేకపోతే ఆ మెటీరియల్ మీద, ఆ ఆబ్జెక్ట్ మీద నువ్వు ఎప్పుడైతే ప్రెజర్ అప్లై చేసినప్పుడు దాని షేప్ అది మార్చుకోవటం జరిగింది అనుకుందాం. అంటే ఒక స్లైమ్ బాల్ తీసుకుందాం లేకపోతే ఒక స్పాంజ్ బాల్ తీసుకుందాం, ఇలాంటివి ఏదైనా తీసుకున్నప్పుడు నువ్వు ప్రెజర్ అప్లై చేస్తే దాని షేప్ అది డిఫామ్ అవుతుంది, అంటే దాని షేప్ మార్చుకుంటుంది. టెంపరీగా మార్చుకుంటుందా, పర్మనెంట్గా మార్చుకుంటుందా అనేది సెకండరీ ఇష్యూ. ఇప్పుడు దాని షేప్ అది మార్చుకుంటుంది అంటే అది మెత్తటి పదార్థం, అది గట్టిగా లేదు. సో ఇలా మెత్తగా ఉంది అంటే అది ఏ స్వభావం కలిగి ఉంది అంటే మృదుత్వ స్వభావం. ఈ మృదుత్వ స్వభావం కలిగి ఉంది. అలాంటి ఆబ్జెక్ట్స్ లేదా మెటీరియల్స్ అన్నిటిని కూడా ఏమంటారంటే సాఫ్ట్ మెటీరియల్స్ అంటాము. సాఫ్ట్ మెటీరియల్స్. సాఫ్ట్ మెటీరియల్స్ అంటాం. తర్వాత మూడవ భౌతిక ధర్మం ఏంటి అంటే రఫ్నెస్ అండ్ స్మూత్నెస్.
చూడండి మీరు హార్డ్‌నెస్ అండ్ సాఫ్ట్‌నెస్, రఫ్‌నెస్ అండ్ స్మూత్‌నెస్ ఇవి దాదాపు ఒకే విధంగా ఉంటాయి పలకటానికి, అదే విధంగా చూడటానికి కూడా. కానీ కాన్సెప్ట్ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది. ఏంటి అంటే హార్డ్‌నెస్ అండ్ సాఫ్ట్‌నెస్ అనేది ఆ పదార్థం యొక్క ఓవరాల్ కాన్సెప్ట్ అన్నమాట. అంటే ఆ పదార్థం మొత్తానికి గట్టిగా ఉందా, మెత్తగా ఉందా అనేది. కానీ ఈ రఫ్‌నెస్ అండ్ స్మూత్‌నెస్ విషయానికొస్తే దాని యొక్క ఉపరితలం మీద మాత్రమే మనము టెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇట్ ఈస్ ఎ సర్ఫేస్ ఫినామినా, ప్యూర్‌లీ ఎ సర్ఫేస్ ఫినామినా. సపోజ్ ఏదైనా ఒక మెటీరియల్ తీసుకోండి, ఏదైనా ఒక కార్డ్‌బోర్డ్ షీట్ తీసుకోండి. దాని ఉపరితలం మీద మనం చేయి పెట్టి ఇలా అన్నప్పుడు అది మనకి గరుకుగా తగులుతుందా, లేకపోతే నునుపుగా తగులుతుందా అనే దాన్ని బట్టే మనం ఈ రఫ్‌నెస్ స్మూత్‌నెస్ అనేది చూస్తాం. సో ఈ రఫ్‌నెస్ అనేది జనరల్‌గా ఎందుకు వస్తుంది అంటే ఏదైనా ఒక మెటీరియల్ లేదా ఆబ్జెక్ట్ యొక్క ఉపరితలం ఏదైతే ఉందో, సపోజ్ ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకుందాము. ఈ ఆబ్జెక్ట్ ఉపరితలం ఏదైతే ఉందో దీని మీద ఇర్రెగ్యులారిటీస్ ఏవైతే ఉంటాయో ఇలా ఆ ఇర్రెగ్యులారిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయంటే దాని యొక్క సర్ఫేస్ ఏంటంటే రఫ్ సర్ఫేస్ అవుతుంది అంటే గరుకు ఉపరితలం. ఒకవేళ ఆ ఇర్రెగ్యులారిటీస్ అనేవి చాలా తక్కువగా ఉండి దాని మీద స్మూత్‌నెస్ పెరిగిందంటే దాన్ని స్మూత్ సర్ఫేస్ లేదా నునుపు ఉపరితలము అంటాము. నునుపు ఉపరితలము నునుపు ఉపరితలము. కాబట్టి ఈ ఇవి ఏవైతే ఉన్నాయో ఫిజికల్ ప్రాపర్టీస్ ఈ విధంగా మనం స్టడీ చేస్తున్నప్పుడు మనకు ఒక ఆబ్జెక్ట్ అవసరమైంది. ఏంటి అంటే మనం జారుడు బల్ల జారాల్సి వచ్చింది ఆడుకోవటానికి. జారుడు బల్ల జారటానికి ఇప్పుడు నువ్వు ఒక మెటీరియల్ని ఎంచుకోవాలి. ఎలాంటి మెటీరియల్ నువ్వు ఎంచుకుంటావు? జారుడు బల్ల జారాలంటే అది మాకు మనిషి బరువును మోసేంత దృఢంగా ఉండాలి. అంటే హార్డ్నెస్ అనేది చెక్ చేస్తావు. హార్డ్ మెటీరియల్ తీసుకుంటావు. ఇనుము, స్టీల్ లాంటి మెటీరియల్ తీసుకుంటావు. అదేవిధంగా మనం జారాలి అంటే దాని మీద సర్ఫేస్ మీద ఇర్రెగ్యులారిటీస్ అనేవి చాలా తక్కువగా ఉండాలి. అలా తక్కువగా ఉంటేనే అది నునుపుగా ఉంటుంది, మనం జారటానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ నునుపు ఉపరితలాన్ని చూస్ చేసుకుంటావు. ఒకవేళ నునుపుగా లేకపోతే ఫ్రిక్షన్, రాపిడి ద్వారా ఆ ఉపరితలాన్ని మనం నున్నగా చేయటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లే గమనిస్తే ఈ స్టడీ అంతా కూడా దేనికోసం జరుగుతుందంటే మన అవసరాలని మనము ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం పదార్థాల్లో ఈ స్వభావం ఉన్నది మనకు కావాలని ఎంచుకొని మరీ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం చేసే పని యొక్క క్వాలిటీని పెంచడానికి, ఎఫిషియన్సీని పెంచడానికి ఈ పదార్థాల యొక్క ధర్మాలను చదవడం జరుగుతుంది. మొదటి 3 ధర్మాలను చూసాము. 4వది ఏంటి అంటే ద్యుతి. లష్యరు ఈ ద్యుతి అంటే ఏంటి అంటే ఆ పదార్థము కాంతిని ఏ విధంగా రిఫ్లెక్ట్ చేస్తుంది, అసలు చేస్తుందా లేదా అనే కాన్సెప్ట్ని మనము ద్యుతి అంటాము, మెరుపుదనము. ఇప్పుడు మనం ఒక ఇనుప ప్లేట్ కానీ లేకపోతే స్టీల్ ప్లేట్ కానీ తీసుకున్నామంటే దాని మీద మన రిఫ్లెక్షన్ కనిపిస్తుంది, అది మెరుస్తుంటుంది. లేకపోతే బాగా ఫ్రెష్గా తయారైన ఒక స్టీల్ రాడ్ని కట్ చేసినప్పుడు కూడా మనకి లోపల తెలుస్తుంది, ఆ కాంతివంతమైన లష్యర్ అనేది కనబడుతుంది, ద్యుతి. అయితే ఈ ద్యుతి మనం కట్ చేసే చూడాలా, మనకి డైరెక్ట్గా ఉపరితలం మీద కనిపించదా అంటే ఫ్రెష్గా తయారు చేసిన మెటీరియల్ మీద అయితే కనపడుతుంది. ఫ్రెష్గా చేయకుండా చాలా రోజులు అయిపోయిందంటే వాతావరణంలోని తేమ ఏదైతే ఉందో మాయిశ్చర్ అది అబ్జర్వ్ చేసుకొని దాంట్లో రస్టింగ్ ప్రాసెస్, చిలుము, తుప్పు పట్టడం ఇట్లాంటివి స్టార్ట్ అవుతాయి. లేకపోతే దాని మీద మట్టి పడటము, డస్ట్ పడటము, వీటన్నిటి వల్ల ఈ ద్యుతి అనేది మనకు కనిపించదు. ఆ కాంతి పడటము, రిఫ్లెక్ట్ అవ్వటము అనేది మనకి అంత క్లియర్గా కనపడదు. కాబట్టి ఎప్పుడైనా ఈ ద్యుతి లష్యర్ అనేది టెస్ట్ చేయాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా ఆ పదార్థాన్ని మనము కోసి కట్ చేసి లోపల ఉన్న లేయర్స్ని మనం టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే స్టీల్ రాడ్ని కట్ చేసినప్పుడు లోపల మనం ఆ ద్యుతిని చూడగలము. అదే ద్యుతిని మనం చెక్కలోను, పేపర్లోను చూడలేము. కాబట్టి మనకు ద్యుతి ఉన్న మెటీరియల్ కావాలి అనుకున్నప్పుడు నేను స్టీల్ దగ్గరికి వెళ్తాను, పేపర్ దగ్గరికి వెళ్ళను. కాబట్టి ఈ ద్యుతి అనేది కూడా అంత ఇంపార్టెంట్ ఫిజికల్ ప్రాపర్టీ. ఇక ఫైనల్ది మనకి ట్రాన్స్పరెన్సీ చాలా ఇంపార్టెంట్. మనకున్న వాటిల్లో
ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత అనేది. ఈ ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి అంటే మనం చెప్పుకున్నట్లే కాంతిని తన గుండా ప్రసరింప చేస్తోందా లేదా అనేది ట్రాన్స్పరెన్సీ కిందకి వస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం ఒక స్వీట్ షాప్లో ఉండే గ్లాస్ తీసుకోండి, పారదర్శకమైన గ్లాస్ తీసుకోండి. వాళ్ళు ఎందుకు ఆ గ్లాసెస్ పెడతారు అంటే మట్టి దాని మీద పడకూడదు ఒకటి, రెండవది ఏంటంటే బయట నుంచి వెళ్ళే కస్టమర్కి లోపల ఉన్న స్వీట్స్ కనపడాలి, కనపడితేనే వాళ్ళు కొనడానికి వస్తారు. కాబట్టి ఆ కాంతి అనేది బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి వెళ్ళే విధంగా ఉన్న మెటీరియల్నే తను అక్కడ పెట్టుకుంటాడు. అతను ఇనప షీట్స్ తీసుకొని వచ్చి స్వీట్స్కి అడ్డంగా పెట్టుకుంటే బిజినెస్ ఇంకేముండదు. ఆ విధంగా మన అవసరాలను బట్టి ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్, పారదర్శక పదార్థాలు, అదేవిధంగా నాన్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ని మనం వాడుకుంటాం. ఎగ్జాంపుల్ తీసుకుందాం, మన ఇంటికి ఒక తలుపు మనం పెట్టాల్సిన అవసరం వచ్చింది. కొత్తగా కట్టుకున్నాం ఇల్లు, దానికి మనం ఒక తలుపు పెట్టుకుంటున్నాం. మెటీరియల్తో మనం పెట్టుకోవాలి. ఎలాంటి మెటీరియల్తో పెట్టుకోవాలంటే బయట నుంచి ఏ జంతువు కానివ్వచ్చు, లేకపోతే ఏ గాలి ధూళి ఇంట్లోకి రానియకుండా మనం ఆ తలుపుని అడ్డంగా ఉంచుతున్నాం. కాబట్టి అలా అడ్డంగా ఉన్నది మనకి ఎలా ఉండాలి? ఒకటి దృఢంగా ఉండాలి, రెండవది నాన్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అయి ఉండాలి. అంటే అపారదర్శకమైన వస్తువు లేకపోతే అపారదర్శకమైన పదార్థమై ఉండాలి. ట్రాన్స్పరెంట్ పెట్టుకుంటే మనకి ఆ గాలి వస్తుంటుంది, బయట నుంచి వెళ్ళే వాళ్ళు మన ఇంట్లో కార్యకలాపాలని వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి నాన్ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. లైక్ మనకి వుడ్ కానివ్వచ్చు, మెటల్స్ కానివ్వచ్చు, ఇలాంటివి మనం ఇంటికి తలుపులుగా వాడటం జరుగుతుంది. సో మనకి ఈ ట్రాన్స్పరెన్సీ అనేది మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. అదే నాన్ ట్రాన్స్పరెన్సీ అంటే అపారదర్శకత. ఈ అపారదర్శకతని ఫాలో అయ్యే ఆబ్జెక్ట్స్ ఏవైనా కానివ్వచ్చు, వాటిని మనం నాన్ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ అంటాం. అంటే అపారదర్శక వస్తువులు, అపారదర్శక వస్తువులు. ఈ నాన్ ట్రాన్స్పరెన్సీ జనరల్గా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఒపేక్నెస్, రెండవది ఏంటంటే ట్రాన్స్ల్యూసెన్స్. ఒపేక్నెస్ అంటే దాని గుండా కాంతి అసలు ఏమాత్రం ప్రసరింపడం అనేది జరగదు, కంప్లీట్గా పూర్తిగా కూడా రిఫ్లెక్ట్ అయిపోతుంది. అలాంటి పదార్థాలని మనం ఒపేక్ ఆబ్జెక్ట్స్ అంటాము. ఈ ఫినామినన్ ఏమంటామంటే ఒపేక్నెస్ అంటాము. అదేవిధంగా ట్రాన్స్లూసెన్స్ విషయానికి వస్తే ఏంటంటే మనం కొన్ని పదార్థాలను చూస్తూ ఉంటాం. జనరల్గా ఒక పేపర్ మీద ఆయిల్ డ్రాప్స్ పడ్డప్పుడు ఆ ఆయిల్ డ్రాప్స్ పడ్డ పేపర్ గుండా నువ్వు చూస్తే అవతలి వస్తువులు కనపడుతుంటాయి, అవతలి మనుషులు కనపడుతుంటారు, కానీ క్లియర్గా కనపడరు. చాలా డిమ్గా, ఫిల్మీగా, ఒక బోదరగా అలికినట్టు కనపడుతుంటారు. అంటే కాంతి ఎంతో కొంత అవతలికి వెళ్తుంది, కానీ నీ కంటికి క్లియర్ ఇమేజ్ ఫామ్ చేసేంత కాంతి వెళ్ళట్లేదు. సో అలాంటి ఆబ్జెక్ట్స్ని ఏమంటామంటే ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్ అంటాము. ఆ ఫినామినాన్ని ఏమంటామంటే ట్రాన్స్లూసెన్స్ అంటాము. సో వాటికి ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాము ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్కి. ఈ నాన్ ట్రాన్స్పరెన్సీలో మొదటిది ఏంటంటే ఒపేక్నెస్, అదేవిధంగా రెండవది ట్రాన్స్లూసెన్స్. ట్రాన్స్లూసెన్స్ అంటే పాక్షిక పారదర్శకత. అంటే కాంతి పాక్షికంగా మాత్రమే వెళ్తుంది కాబట్టి దాన్ని మనం పాక్షిక పారదర్శకత అంటాం. పాక్షిక పారదర్శకత. వీటికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఈ ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్కి ఉల్లిగడ్డ నుంచి మనం వేరు చేసిన పొర ఏదైతే ఉంటుందో, ఉల్లి పొర, అది కూడా ఈ ట్రాన్స్లూసెన్స్ అనే ఒక ధర్మాన్ని అది ఫాలో అవుతుంది. ఏంటంటే ఆనియన్ పీల్స్. అదేవిధంగా మనము వాష్రూమ్స్లో లేకపోతే పెద్ద పెద్ద మాల్స్లో కొన్ని గ్లాసెస్ వాడుతుంటారు. ఆ గ్లాసెస్ ఎలా ఉంటాయంటే దాని ముందు నిలబడ్డా కూడా అవతల ఉన్న వ్యక్తులు మనకు కనపడరు. అలాంటి గ్లాసెస్ వాడుతుంటారు. ఎగ్జాంపుల్గా మిల్క్ గ్లాస్ అని ఉంటుంది, ఫ్రాస్టెడ్ గ్లాస్ అనేది ఉంటుంది. ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఎగ్జాంపుల్స్. ఒకటి మిల్క్ గ్లాస్, రెండవది ఫ్రాస్టెడ్ గ్లాస్. ఇవి ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్కి మంచి క్లాసిక్ ఎగ్జాంపుల్స్. ఇవి కాకుండా మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఆయిల్ డ్రాప్స్ అనే పేపర్, వైట్ పేపర్ మీద మనం ఎప్పుడైతే ఆ నూనె చుక్కలు అనేది వేయటం జరుగుతుందో అప్పుడు అది కూడా ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్గా బిహేవ్ చేయటం జరుగుతుంది.
సో ఓవరాల్గా ఇవి మన ఫిజికల్ ప్రాపర్టీస్. సైజు, షేప్, కలర్, అదేవిధంగా గట్టిదనము, మృదుత్వము, గరుకుదనము, నునుపుదనము, అదేవిధంగా ద్యుతి, పారదర్శకత. వీటితో మనకి ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి కంప్లీట్ అయినాయి. సో ఫిజికల్ ప్రాపర్టీస్ ఎలాగైతే ఒక మెటీరియల్కి ఉంటాయో, కెమికల్ ప్రాపర్టీస్ కూడా ఒక మెటీరియల్కి ఉండటం జరుగుతుంది. సో ఆ కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి, ఎలా ఫాలో అవుతాయి, దాన్ని ఆధారంగా చేసుకొని మనం ఏ విధంగా వస్తువుల్ని వర్గీకరిస్తామనేది చూద్దాం. రెండవది మనకి కెమికల్ ప్రాపర్టీస్ అంటే రసాయన ధర్మాలు. ఎలాగైతే మనకి ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయో ప్రతి ఆబ్జెక్ట్కి, ప్రతి సబ్స్టెన్స్కి కెమికల్ ప్రాపర్టీస్ కూడా ఖచ్చితంగా ఉండి తీరుతాయి. సో ఆ కెమికల్ ప్రాపర్టీస్లో మనకి ఇంపార్టెంట్ది ఉన్న ఒకే ఒక కాన్సెప్ట్ 6th క్లాస్లో మనకి సాల్యుబిలిటీ. సాల్యుబిలిటీ అంటే మనం తీసుకున్న పదార్థము నీటిలో కరుగుతుందా కరగదా, నీటిలోనే కాక మిగిలిన పదార్థాల్లో కూడా కరుగుతుందా కరగదా చూడొచ్చు. కాకపోతే మనకున్న సబ్జెక్ట్లో ప్రస్తుతానికి నీటిలో కరుగుతుందా లేదా అనేది కాన్సెప్ట్ని మనం చూద్దాం. అంటే కెమికల్ ప్రాపర్టీస్లో అంటే రసాయన ధర్మాలలో మొట్టమొదటిది మనకి సాల్యుబిలిటీ. సాల్యుబిలిటీ అనేది ఉందా లేదా అనేది టెస్ట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బీకర్లో నీళ్లు తీసుకుందాం, ఒక 500 ml నీళ్లు తీసుకుందాం పెద్ద బీకర్లో. ఇప్పుడు ఆ బీకర్లో నేను ఏం చేస్తున్నానంటే ఒక 10 వివిధ రకాల పదార్థాలను నేను అక్కడ ఉంచుకున్నాను. అంటే పంచదార ఒకటి, మనకి ఇసుక శాండ్ ఒకటి, అదేవిధంగా చాక్పీస్ పౌడర్ ఒకటి, నిమ్మరసము, వెనిగర్, ఇలాంటివి ఒక 10 పదార్థాలను నేను తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేశానంటే ఆ బీకర్లో ఒక్కొక్క పదార్థంగా వేస్తూ అది కరుగుతుందా లేదా, నీళ్ళలో కలిసిపోతుందా లేదా అనేది నేను టెస్ట్ చేస్తూ వస్తున్నాను. సో ఈ సాల్యుబిలిటీ టెస్ట్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. ఒక బీకర్లో నీళ్ళు తీసుకున్నాము, ఒక 200 ml అన్నా తీసుకోవాలి. 200 ml వాటర్ బీకర్ తీసుకున్న తర్వాత మనం కొన్ని పదార్థాలను తీసుకోవాలి. మన ఇష్టం వచ్చినవి, మన చుట్టుపక్కల ఉన్నవి. నేను తీసుకున్న మొదటి పదార్థం ఏంటి అంటే సాల్ట్, ఉప్పు తీసుకున్నాను. రెండవది షుగర్ తీసుకున్నాను. మూడవది ఒక క్రికెట్ బాల్ తీసుకున్నాను. అదేవిధంగా నాలుగవది ఏం తీసుకున్నానంటే వెనిగర్ తీసుకున్నాను, మనం వంటల్లో వాడే వెనిగర్. అదేవిధంగా ఐదవది మనం వంటల్లో వాడే బేకింగ్ సోడా ఏదైతే ఉందో అది తీసుకున్నాను. బేకింగ్ సోడా తీసుకున్నాను. ఇంకొకటి మనకి నిమ్మరసం, లెమన్ జ్యూస్ ఇంకొక పదార్థంగా నేను తీసుకున్నాను. ఇప్పుడు నేను సాల్యుబిలిటీ అనేది ఈ పదార్థాలకు ఉందా లేదా అని టెస్ట్ చేస్తాను. ఎందుకు? నా అవసరాన్ని బట్టి. నాకు సాల్యుబుల్ పదార్థం కావాలంటే నేను అది తీసుకుంటాను, లేదా నాకు ఇన్సాల్యుబుల్ పదార్థం కావాలంటే అది నేను అది తీసుకుంటాను. సో చూద్దాం. ఫస్ట్ సాల్ట్. ఈ సాల్ట్ని నీళ్ళల్లో వేసాను, కాసేపు వెయిట్ చేశాను. ఆ ఉప్పు అనేది కంప్లీట్గా నీళ్ళల్లో కరిగిపోయింది. సో దీనికి సాల్యుబిలిటీ అనే ఆ కెమికల్ ప్రాపర్టీని అది ఫాలో అవుతుంది కాబట్టి ఇట్ ఈజ్ ఎ సాల్యుబుల్, అంటే కరిగే పదార్థము. అదేవిధంగా పంచదార, షుగర్ కూడా సాల్యుబుల్ అవుతుంది, కరిగే పదార్థమే. కానీ ఈ క్రికెట్ బాల్ విషయానికి వస్తే క్రికెట్ బాల్ నీళ్ళలో కరగదు, కరిగే పదార్థం కాదు. కాబట్టి దాన్ని ఇన్సాల్యుబుల్ అంటాము. ఇన్సాల్యుబుల్ మెటీరియల్ అంటే తెలుగులో కరగని పదార్థము. అదేవిధంగా మనకి నాలుగవది ఏముంది ఇక్కడ, వెనిగర్. మరి వెనిగర్ని నీళ్ళల్లో వేస్తే కరుగుతుందా కరగదా టెస్ట్ చేసి చూడండి, చూసి కామెంట్ చేయండి. తర్వాత బేకింగ్ సోడా మనం వంటల్లో వాడుతూనే ఉంటాము. ఈ బేకింగ్ సోడా నీళ్ళలో వేస్తే కరిగిపోతుంది. కాబట్టి ఇది కూడా మనకి ఒక సాల్యుబుల్ పదార్థమే. అదేవిధంగా లెమన్ జ్యూస్ కూడా నీళ్ళలో కరుగుతుంది, మనం నిమ్మరసం చేసుకొని తాగుతాము, ఆనందిస్తాం. కాబట్టి ఇది కూడా ఒక సాల్యుబుల్ మెటీరియల్. ఇప్పుడు నేను క్రికెట్ ఆడుకోవడానికి నాకు ఒక పదార్థం కావాలి. ఆ పదార్థము దేంతో తయారు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది? పంచదారతో, అదేవిధంగా ఉప్పుతో తయారు చేసుకుంటే నీళ్ళలో కరిగిపోతుంది నేను క్రికెట్ ఆడేటప్పుడు. కాబట్టి నాకు ఒక గట్టి ఇన్సాల్యుబుల్ కరగని పదార్థం కావాలి. అదే నాకు ఈ రబ్బర్తో చేసిన బాల్. సో
సో ఈ విధంగా మనకి సాల్యుబులా ఇన్సాల్యుబులా అనేది మనం చూడటం జరుగుతుంది. అయితే ఇన్సాల్యుబిలిటీలో మనకి జనరల్గా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇన్సాల్యుబిలిటీలో 2 రకాలు ఉంటాయి. ఏంటంటే ఆ పదార్థము ఇన్సాల్యుబుల్ అయిన తర్వాత నీళ్ళల్లో తేలుతోందా లేకపోతే మునుగుతోందా, అంటే ఫ్లోటింగ్ స్టేజ్లో ఉందా సింకింగ్ స్టేజ్లో ఉందా అనేదాన్ని మనము స్టడీ చేస్తాం. ఎందుకు స్టడీ చేస్తామంటే మన అవసరాల కోసం. సపోజ్ మనం నీటి మీద ప్రయాణించాలి అనుకున్నామంటే మనకి ఆ నీటి మీద తేలే పదార్థం మనకు కావాలి. మనం దాంతోనే పడవలు కానీ స్టీమర్లు కానీ తయారు చేసుకోవడానికి మనకి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఒకటి ఏంటంటే ఫ్లోటింగ్ మెటీరియల్, అదేవిధంగా సింకింగ్ మెటీరియల్ అంటే మునిగేవి. ఫ్లోటింగ్ అంటే తేలే పదార్థాలు, అదేవిధంగా సింకింగ్ అంటే మునిగే పదార్థాలు. సేమ్ ఇదే విధంగా మళ్ళీ మనం ఒక 200 ml వాటర్ తీసుకున్నాం ఒక బీకర్లో. ఈసారి పదార్థాలను మారుద్దాము. పదార్థాలను మార్చి అది ఫ్లోట్ అవుతుందా అదేవిధంగా సింక్ అవుతుందా చూద్దాం. సో 200 ml వాటర్ తీసుకున్నాను ఒక బీకర్లో. ఇప్పుడు నేను తీసుకునే పదార్థాలను మారుస్తున్నాను. ఏంటి అంటే నేను ఈసారి వుడ్ తీసుకున్నాను. రెండవది ఐరన్ ఇనుము తీసుకున్నాను. మూడవది రబ్బర్ తీసుకున్నాను. నాలుగవది నేను పేపర్ తీసుకున్నాను. ఐదవది నేనేం తీసుకున్నానంటే వూల్ తీసుకున్నాను, లేకపోతే కాటన్ తీసుకున్నాను అనుకున్నాను. కాటన్. నేను ఈ 5 పదార్థాలని తీసుకొని ఏది ఫ్లోట్ అవుతుంది అదేవిధంగా ఏది సింక్ అవుతుంది అనేది డిసైడ్. మొట్టమొదటిది వుడ్. మనకందరికీ తెలిసిన ఫినామినా అనేది వుడ్ అనేది నీటి మీద తేలుతుంది. దాదాపుగా ఏ చెక్క అయినా నీటి మీద తేలుతుంది. కాబట్టి ఇట్ ఈజ్ ఎ ఫ్లోటింగ్ మెటీరియల్, తేలే పదార్థము. ఇది ఒక ఫ్లోటింగ్ మెటీరియల్. ఐరన్ విషయానికి వచ్చేసరికి మునిగిపోతుంది, సింక్ అయిపోతుంది నీటిలో. కాబట్టి దీన్ని సింకింగ్ మెటీరియల్ అంటాము. రబ్బర్ విషయానికి వచ్చేసరికి కూడా అది సింక్ అయిపోతుంది, అది కూడా సింకింగ్ మెటీరియలే అంటాము. పేపర్ విషయానికి వచ్చేసరికి పేపర్ మొదట నీటి మీద తేలుతుంది వేయగానే. ఆ తర్వాత ఆ నీటిని మొత్తం అది పీల్చుకొని అది నీటిలో మునిగిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇనిషియల్లీ ఇట్ ఈస్ కాల్డ్ ఏ ఫ్లోటింగ్ మెటీరియల్, బట్ ఓవరాల్ ఇట్ ఈస్ ఏ సింకింగ్ మెటీరియల్ డ్యూ టు ద అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్. సో మొదట ఇది ఫ్లోట్ అవుతుంది, ఆ తర్వాత సింక్ అయిపోతుంది. ఆ తర్వాత కాటన్, పత్తి. కొంచెం దూది తీసుకొని మనం ఈ నీటి మీద వేస్తే మొదటగా మనం ఏం చూస్తామంటే ఆ దూది నీటి మీద తేలుతూ ఉంటుంది, అలా కదులుతూ. మనం భ్రమపడతాం ఏంటి అంటే అదొక ఫ్లోటింగ్ మెటీరియల్ అని. ఎలాగైతే పేపర్ నీటిని శోషించుకొని కిందికి మునిగిపోయిందో అదేవిధంగా ఈ దూది కూడా దాని మధ్యలో చాలా ఖాళీలు ఆ గాలితో నింపబడి ఉంటాయి. ఎప్పుడైతే ఈ కాటన్ని మనం నీటిలో పెట్టినప్పుడు ఈ ఖాళీల్లో ఉన్న గాలి మొత్తం బయటికి వెళ్ళిపోయి ఆ ఖాళీలు మొత్తం నీటితో నింపబడతాయి. నీరు మొత్తం ఆ ఖాళీలోకి వెళ్ళిపోవటం వల్ల అది ఆ నీటిని పీల్చుకొని అడుగు భాగానికి చేరిపోవడం జరుగుతుంది ఈ బీకర్లో. కాబట్టి ఇది కూడా సింకింగ్ మెటీరియల్ అవుతుంది. సో ఇనిషియల్లీ ఇట్ ఫ్లోట్స్ ఆన్ వాటర్, బట్ ఓవరాల్ ఇది సింక్ అయిపోతుంది. ఈ విధంగా జరుగుతుంది. అయితే ఈ ఫ్లోటింగ్ సింకింగ్ అనేది ఎందుకు జరుగుతుంది? రెండు ఇన్సాల్యుబుల్ మెటీరియల్స్ అయినప్పుడు ఒకటి ఫ్లోట్ అవ్వటము మరొకటి సింక్ అవ్వటము, అంటే ఒకటి తేలటము ఒకటి మునగటము ఎందుకు జరుగుతుంది అంటే మనకి సాంద్రత అనేది డిఫరెంట్గా ఉండటం. పదార్థానికి సాంద్రత మారుతుంది, అంటే డెన్సిటీ అనేది మారుతుంది. ఈ డెన్సిటీ అంటే ఏంటి అంటే మనం హైయర్ క్లాసెస్లో ఇంకా క్లియర్గా మనం దాని గురించి చూడటం జరుగుతుంది. ఏ పదార్థానికైతే సాంద్రత తక్కువగా ఉంటుందో కంపేరిటివ్లీ ఆ పదార్థము సాంద్రత ఎక్కువ ఉన్న పదార్థం మీద తేలి ఆడుతుంది. ఏ పదార్థానికైతే సాంద్రత ఎక్కువ ఉంటుందో ఆ పదార్థము సాంద్రత తక్కువ ఉన్న పదార్థంలో మునిగిపోతుంది. ఈ ఎగ్జాంపులే తీసుకుంటే ఐరన్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఈ డెన్సిటీ ఆఫ్ ఐరన్
చాలా ఎక్కువగా ఉంటుంది డెన్సిటీ ఆఫ్ వాటర్ కన్నా. కాబట్టి అది మునిగిపోతుంది. దాన్ని మనం సింకింగ్ మెటీరియల్ లేదా సింకింగ్ ఆబ్జెక్ట్ అంటాం. సో ఈ విధంగా మనము సాల్యుబిలిటీని అదేవిధంగా ఇన్సాల్యుబిలిటీని మనం టెస్ట్ చేయడం జరుగుతుంది కెమికల్ ప్రాపర్టీస్ కోసం. సో ఓవరాల్గా ఫిజికల్ ప్రాపర్టీస్ చూసాము, అదేవిధంగా కెమికల్ ప్రాపర్టీస్ కూడా చూసాము. ఈ ప్రాపర్టీస్ని, ఈ ధర్మాల్ని మనం స్టడీ చేసిన తర్వాత మన అవసరానికి ఏ పదార్థం అయితే మనకు కావాలో ఆ ధర్మాల్ని మనం చూసి ఆ పదార్థాన్ని మనము మిగిలిన వాటి నుంచి వేరు చేసి, ఆ సమూహాన్ని నుంచి వేరు చేసి మనము వాడుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ పదార్థాలను సమూహాలుగా వర్గీకరించడం అనే కాన్సెప్ట్ని మనం ఫినిష్ చేసుకుంటాం. సో దీని కింద ఉంది, దీనికి రిలేటెడ్గానే ఉండే ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే పదార్థాలను మిశ్రమాల నుంచి వేరు చేయుట. అంటే చూడండి, ఇప్పుడు ఈ నీటిలోనే మనము ఈ కాటన్ వేసాము. కాటన్ వేసిన తర్వాత అది నీటిని శోషించుకుని కిందికి వెళ్ళిపోయింది, ఇన్సాల్యుబుల్ అయింది, సింక్ కూడా అయింది. ఇప్పుడు నాకు ఆ దూది మళ్ళీ కావాలి. నేను దాన్ని సపరేట్ చేసి నేను ఆ దూది నేను వాడుకోవాలి. కానీ ఏ విధంగా వాడుకోవాలి? అదేవిధంగా సపోజ్ షుగర్ కలిపాము ఇందాక మనం ఎక్స్పెరిమెంట్లో, ఆ షుగర్ నీళ్ళలో కలిసిపోయింది, మళ్ళీ నాకు ఆ షుగర్ కావాలి. ఎలా వస్తుంది అంటే వీటన్నిటికీ కూడా కొన్ని సపరేటింగ్ టెక్నిక్స్, అంటే వేర్పాటు పద్ధతులు ఉన్నాయి. మిశ్రమాల నుంచి సబ్స్టెన్సెస్ని వేర్పాటు చేసే పద్ధతులు ఉన్నాయి. అవి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.